బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ టీం విశాఖ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ నెల 24న వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ బృందం ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో చేరుకుంది. క్రికెట్ ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు ఎయిర్పోర్ట్ కు చేసుకున్నారు. పటిష్ట భద్రతతో బస్సులో నగరానికి బయలుదేరిన క్రీడాకారులు హోటల్ నోవాటల్ బస్ చేయనున్నారు. 2 రోజుల పాటు విశాఖ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనుంది ఢిల్లీ క్యాపిటల్ టీం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ టీం విశాఖ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ నెల 24న వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్స్ బృందం ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో చేరుకుంది. క్రికెట్ ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. పటిష్ట భద్రతతో బస్సులో నగరానికి బయలుదేరిన క్రీడాకారులు హోటల్ నోవాటెల్ బస్ చేయనున్నారు. 2 రోజుల పాటు విశాఖ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనుంది ఢిల్లీ క్యాపిటల్ టీం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. రాజు, ఐపీఎల్ టీం విశాఖ విమానాశ్రయానికి చేరుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే విశాఖపట్నంలో ఈ నెల 24న జరగనున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి 2 జట్లు పాల్గొబోతున్నాయి. అందులో ఒకటి ఢిల్లీ క్యాపిటల్ టీం అయితే, రెండోదేమో లక్నో సూపర్ జైంట్స్ టీం. ఈ రెండు కూడా ఈ నెల 24న అయితే విశాఖపట్నంలో ఏసీఏ స్టేడియంలో రాజశేఖర రెడ్డి స్టేడియంలో అయితే తలపడబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే ఇప్పటికే విశాఖపట్నం చేరుకుంది. ఢిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నటువంటి టీం సభ్యులందరినీ క్రికెట్ టీం బృందాన్ని అయితే చూసేందుకు క్రికెట్ అభిమానులంతా కూడా సందడి చేశారు. అదేవిధంగా అభిమాన క్రికెటర్లు చూడడానికి అయితే అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకోవడంతో అక్కడ కొంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ చెదరగొట్టిన తర్వాత పూర్తి భద్రత మధ్య అయితే ప్రత్యేక బస్సులో వాళ్ళని విశాఖపట్నం నోవాటల్ హోటల్ కి అయితే తీసుకెళ్లడం జరిగింది. రోడ్డు మార్గంలో నోవాటల్ చేరుకున్న తర్వాత ఈ రోజు రేపు కూడా ఇక్కడ స్టేడియంలో వాళ్ళైతే ప్రాక్టీస్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఐపీఎల్ లో 24న తలబడబోతున్నటువంటి ఢిల్లీ క్యాపిటల్, అదేవిధంగా లక్నో సూపర్ జైంట్స్ తో తలబడబోతుంది ఢిల్లీ క్యాపిటల్. ఈ ఢిల్లీ క్యాపిటల్ సభ్యులైతే ఇప్పటికే విశాఖపట్నం చేరుకొని ప్రాక్టీస్ కూడా చేయబోతున్నారు. అందుకోసం ముందుగానే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఈ నెల 24న పూర్తి మ్యాచ్ అయితే జరుగుతుంది. దానికి పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 30వ తారీఖున కూడా మరో మ్యాచ్ అయితే ఇక్కడ జరగబోతుంది. ఈసారి ఐపీఎల్ ఫేవర్ లో విశాఖపట్నం 2 మ్యాచ్లకు అయితే వేదిక కాబోతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రికెట్ అభిమానులకు అందరికీ కూడా పండగ వాతావరణం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మ్యాచ్ చూస్తామని చెప్పి అభిమానులు అయితే ఊళ్ళు ఊరుకున్న నేపథ్యంలో టీం సభ్యులు ఎప్పుడో ఇక్కడ చేరుకోవడంతో విశాఖలో సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజు.